అభ్యర్థినిగా 23వ డివిజన్లో డాక్టర్ మెట్టికాడి ప్రవాళిక శ్రీకరి గారి యొక్క అభ్యర్థిత్వాన్ని బలపరచండి. నరేంద్ర మోదీ గారు ఏ రకంగా అయితే కేంద్రంలో ప్రజా సంక్షేమ పథకాలు చేస్తున్నారో, పేదవాడి గురించి ఆలోచించేటటువంటి నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో ఈనాడు 23వ డివిజన్లో మన డాక్టర్ ప్రవాళిక పోటీ చేస్తుంది కమలం పువ్వు గుర్తు మీద. మీరందరూ కూడా ఇలాంటి డాక్టర్ గారిని రాజకీయాలలో రావడమే గొప్ప. చదువుకున్నటువంటి వ్యక్తులందరూ కూడా రాజకీయాలు అని చెప్పని చీదరించుకొని వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. కానీ సమాజంలో ఉన్నటువంటి కుళ్ళుని కూకటి వేళ్లతోని పెకలించాలని డాక్టర్గా చదివినటువంటి డాక్టర్ ప్రవాళిక ఈనాడు 23వ డివిజన్ నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థినిగా డివిజన్గా పోటీ చేస్తుంది కమలం పువ్వు గుర్తు మీద. ఆలోచించండి మీరు. రాజకీయాల్లో ఎలాంటి మూర్ఖులు పాపాత్ములు తప్పుడు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి ఈనాటి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, ఎన్నెన్ని మాటలు చెప్పిండో. మా కిషన్ రెడ్డి గారినా ఈనాడు దూషించేది, మా కిషన్ రెడ్డి గారా కేసీఆర్కు కంచె అనేది, మా కిషన్ రెడ్డి గారా కేసీఆర్కు దత్తపుత్రుడు అనేది, ఎన్నెన్ని మాటలు అంటున్నావు. సికింద్రాబాద్ రైల్వే స్టేషను బ్రిటిష్ ప్రభుత్వంలో నిర్మాణం చేసినటువంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ని ఈనాడు శ్రీ గంగాపురం కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి గారు 720 కోట్ల రూపాయలతోనే రైల్వే స్టేషన్ దాన్ని ఎయిర్పోర్ట్గా మార్చి నిర్మాణం చేపిస్తుండో స్వయాన ప్రధానమంత్రి గారిని తీసుకొచ్చి భూమి పూజ చేయించినటువంటి ఘనత మా కిషన్ రెడ్డి గారికి దక్కుతుంది. రామగుండంలో ఎరువుల కర్మాగారం మీ కాంగ్రెస్ హయాంలో 20 సంవత్సరాలు మూతపడితే నరేంద్ర మోదీ గారిని స్వయాన 7,000 కోట్ల రూపాయలు ఇచ్చి ఎరువుల కర్మాగారాన్ని రీఓపెన్ చేయించినటువంటి ఘనత మా గంగాపురం కిషన్ రెడ్డి గారికి. వరంగల్లో ఉన్నటువంటి రామాలయ దేవాలయాన్ని యునెస్కోలో వరల్డ్ లోపట్నే #1 టెంపుల్ అని చెప్పని నిర్మాణం జరిగినటువంటి టెంపుల్ అని చెప్పినటువంటి మా కిషన్ రెడ్డి గారికి నువ్వా దత్తపుత్రుడు కేసీఆర్కి అని చెప్పని మాట్లాడుతున్నావు. 3 వందే భారత్ రైళ్లు తీసుకురావడం కిషన్ రెడ్డి గారు. దేశం మొత్తంలో 33 రైళ్ళు ఉంటే 3 వందే భారత్ రైళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ఘనత గంగాపురం కిషన్ రెడ్డి గారిది. ఈ 11 సంవత్సరాలలో కేంద్రం నుంచి మేము అధికారంలో లేకున్నా 12.5 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ అభివృద్ధి గురించి తీసుకొచ్చినందుక నువ్వు కేసీఆర్కు దత్తపుత్రుడు అంటున్నావు. ఎన్నెన్ని బైరూపుల మాటలు మాట్లాడుతున్నావు. ఎన్ని పార్టీలు నువ్వు మార్చినావు, ఎన్ని పార్టీలు కేసీఆర్ మార్చిండు. మా కిషన్ రెడ్డి గారు పార్టీ మార్చిండా? కేంద్రం నుంచి నిధులు తీసుకురావడం తప్ప, జోగులాంబ దేవాలయానికి డబ్బులు ఇప్పించడం తప్ప, గిరిజనుల యూనివర్సిటీ ములుగులో 900 కోట్ల రూపాయలతోని గిరిజన సమ్మక్క సారాలమ్మ యూనివర్సిటీ నిర్మాణం చేయించడం తప్ప, హైటెక్ సిటీ దగ్గర 100 కోట్లతోని రవీంద్ర భారతిలాగా సంగీత కళా నాట్య మండలి అని చెప్పని ఒక భవనం నిర్మాణం చేయించడం ఇది తప్ప, భువనగిరిలో ఎయిమ్స్ హాస్పిటల్ తీసుకొచ్చినటువంటి మా కిషన్ రెడ్డి గారిని కేంద్ర మంత్రి గారిని కేసీఆర్కు కంచెనంటావా? నీకు నోరు ఎట్లొస్తుంది? నోరు నీది సర్ఫ్ వేసి యాసిడ్ వేసి నీ నోరు కడగాలి, అప్పుడు కానీ నీకు బుద్ధి రాదు. ఏం చేసినావు నువ్వు? ఎమ్మెల్సీగా ఉంటివి, నీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉంటివి, ఎంపీగా ఉంటివి మల్కాజ్గిరికి, ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నావు. నీ పేరు పైన తెలంగాణ రాష్ట్రంలో, నీ కొడంగల్ నియోజకవర్గంలో, నీ మల్కాజ్గిరి అసెంబ్లీ నియోజకవర్గంలో, నీ పాలమూరు బిడ్డగా చెప్పుకుంటున్నటువంటి పాలమూరుకి ఏమన్నా తీసుకొచ్చావా? నీ పేరు మీద ఏదైనా ఉందా? ఒక్కటి చెప్పు. నేను కిషన్ రెడ్డి గారి మీద ఇన్ని చెప్పినా
నేను చెప్పుకుంటూ పోతే కిషన్ రెడ్డి గారి పేరు పైన హనుమకొండలో ఉన్నటువంటి 1000 కాళ్ళ మండపం ఏదైతుందో కాకతీయులు నిర్మాణం చేసినటువంటి 1000 కాళ్ళు 1000 మండపాలు 1000 రాళ్ళ స్టోన్స్ అన్ని పడిపోతే స్వయాన తన దగ్గరుండి మెడ్రాస్ నుంచి తంజావూరు నుంచి శిల్ప కళాకారులను తీసుకొచ్చి పూర్వ వైభవంతో 1000 కాళ్ళ మండపాన్ని మళ్ళీ హన్మకొండలో నిర్మాణం చేయించినటువంటి మా గంగాపురం కిషన్ రెడ్డి గారిని నువ్వు కేసీఆర్కి దత్తపుత్రుడు అంటావా? దొందే మీరిద్దరు కలిసి రాజ్యమేలిరు, మీరిద్దరు కలిసి ఎలక్షన్లో పోటీ చేసిండ్రు, మీరిద్దరు కలిసి రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కేసీఆర్ మనుషులంతా ప్రభుత్వంలో ఉండే, నీ యొక్క సోనియా గాంధీ నీ యొక్క మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు స్వయాన చంద్రశేఖరరావు కేంద్రంలో మంత్రిగా ఉన్నాడు. మీరా మాకు చెప్పేది, మీరా మాకు నీతులు చెప్పేది, మీరా మా మీద దుమ్మెత్తి పోసేది? ఒక్కసారి వెనక వీపు తిరిగి చూసుకో. ఎన్ని పార్టీలు మారినావు నువ్వు, ఎన్నెన్ని రాజకీయ పార్టీలు మారినావు. తెలుగుదేశంలో ఉంటివి, టీఆర్ఎస్లో ఉంటివి, బీజేపీలో అంతకుముందు ఉంటివి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు. నువ్వా మాకు నీతులు చెప్పేది? నువ్వా మా కేంద్ర మంత్రి అయినటువంటి నీతి నియమాలతో పార్టీ మారకుండా ఒకే రాజకీయ పార్టీ కింద దేశభక్తి దైవభక్తి కలిగినటువంటి ధర్మం గురించి పోరాటం చేస్తున్నటువంటి మా గంగాపురం కిషన్ రెడ్డి గారినా మీరు అనేది?